రిలయన్స్ Q1 FY27 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. నంబర్స్ చూస్తే స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నాయి. కానీ ఇన్వెస్టర్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఈ డౌన్ ట్రెండ్‌లో కొనాలా లేదా తెలుస్తుంది. కాబట్టి మినిమమ్ 3 మినిట్స్ చూడండి. ఈ వీడియోలో రెవెన్యూ, ప్రాఫిట్, జియో, రీటైల్, క్యాంపా, ఆయిల్ బిజినెస్ అన్నీ క్లియర్‌గా, సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ ఓవరాల్‌గా కంపెనీ నంబర్స్ చూద్దాం. రిలయన్స్ క్వార్టర్ రెవెన్యూ 3,40,257 crores. లాస్ట్ ఇయర్ కన్నా ఆల్మోస్ట్ 24.5% గ్రోత్. ఇది నార్మల్ గ్రోత్ కాదు. ఇండియాలో చాలా కంపెనీస్ ఇయర్లీ రెవెన్యూ కూడా ఇది రీచ్ అవ్వవేమో. ఎబిటా 54,067 crores. కంపెనీ హిస్టరీలో హైయెస్ట్ రికరింగ్ ఎబిటా. నెట్ ప్రాఫిట్ 23,196 crores. ఆల్మోస్ట్ 6% గ్రోత్. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేసింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ ఆయిల్ వాలటాలిటీ, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఉన్న రిలయన్స్ రికార్డ్ రిజల్ట్స్ డెలివరీ చేసింది. మ్యాక్సిమం సర్ప్రైజ్ ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ నుంచి వచ్చింది. రెవెన్యూ 2.02 lakh crores, గ్రోత్ 30% ప్లస్. ఎబిటా 17,010 crores, ఆల్మోస్ట్ 17% జంప్. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల డీజిల్ మార్జిన్స్ హెడ్జ్గా ఇంప్రూవ్ అయ్యాయి. రిలయన్స్ చీప్ క్రూడ్ సోర్స్ చేస్తుంది. రష్యా లాంటి, అమెరికా లాంటి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసి కాస్ట్ కంట్రోల్ చేస్తుంది. ఈథేన్ యూజర్స్ వల్ల రిఫైనింగ్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అయ్యింది. కానీ నెగిటివ్ కూడా ఉంది. గవర్నమెంట్ రిలేటెడ్ కాస్ట్, ఫ్యూయల్ అండర్ రికవరీ, ప్లాన్డ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ప్రాఫిట్ని కొంచెం రెడ్యూస్ చేశాయి. లేదంటే O2C నెంబర్స్ని ఇంకా పవర్ఫుల్గా ఉండేవి. ఇప్పుడు రిలయన్స్ గ్రోత్ ఇంజిన్. జియో ప్లాట్ఫామ్ రెవెన్యూ 45,961 crores, ఎబిటా 20,865 crores, మార్జిన్ 53.3% ఇంక్రీజ్ అయింది. టెక్నాలజీ కంపెనీకి ఇది మార్జిన్ చాలా పవర్ఫుల్. సబ్స్క్రైబర్స్ 533 million, అంటే ప్రతి 3 ఇండియన్స్లో ఆల్మోస్ట్ 1 జియో యూజ్ చేస్తున్నాడు. ఇంకా బిగ్గెస్ట్ నెంబర్ 285 million యూజర్స్ ఆల్రెడీ 5Gలో ఉన్నారు. ARPU 208 నుంచి 215.6కి ఇంక్రీజ్ అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ కౌంట్ కూడా పెరిగింది, ఇంకా కస్టమర్ స్పెండింగ్ కూడా పెరిగింది. ఇంకా ఎయిర్ ఫైబర్ నియర్లీ 28.6 million బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్. ఇండియా ఫిక్స్డ్ వైర్లెస్ మార్కెట్లో 78% మార్కెట్ షేర్. అంటే కాంపిటీషన్ ఉన్న లీడర్ మాత్రం జియోయే. ఇప్పుడు రీటైల్ రెవెన్యూ 90,408 crores, గ్రోత్ డీసెంట్. కానీ ఎబిటా స్లైట్గా డిక్లైన్ అయ్యింది. ఇది చూసి కొంతమంది టెన్షన్ పడవచ్చు, కానీ రీజన్ డిఫరెంట్. కంపెనీ లాస్లో లేదు. కంపెనీ హెవీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. హైపర్ లోకల్ డెలివరీ, డిజిటల్ కామర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్ హౌస్, ఫ్యూచర్ కోసం మనీ స్పెండ్ చేస్తుంది. ఇమ్మీడియట్ మార్జిన్ తగ్గాయి. లాంగ్ టర్మ్ కెపాసిటీ బిల్డ్ అవుతుంది. ఇంకా జియో మార్ట్ గ్రోసరీ ఆర్డర్ 116% ఇంక్రీజ్ అయింది year-on-year. ఇది స్మాల్ నెంబర్ కాదు. కస్టమర్స్ ఆన్లైన్ షాపింగ్ స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది. రిలయన్స్ FMCG బిజినెస్ స్లైట్గా గెయిన్ అవుతుంది. రెవెన్యూ 8,600 crores ప్లస్. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 2.1 times గ్రోత్ అయింది. ఇండిపెండెన్స్ బ్రాండ్ అలోన్ 3,200 crores సేల్స్. కానీ రియల్ సర్ప్రైజ్ క్యాంపా. క్వార్టర్ సేల్స్ ఆల్మోస్ట్ 2,900 crores. ఆల్రెడీ మల్టిపుల్ స్టేట్స్లో డబుల్ డిజిట్ మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసింది. కోకోకోలా, పెప్సీ ఇప్పుడు సీరియస్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాయి. రిలయన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రైజింగ్, మార్కెటింగ్ అన్నీ అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తుంది. ఫ్యూచర్లో FMCG బిజినెస్ రిలయన్స్ నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ స్టేబుల్గా ఉంది. రెవెన్యూ స్లైట్గా ఇంక్రీజ్ అయింది. ఎబిటా ఆల్మోస్ట్ ఫ్లాట్. రీజన్ ఏంటంటే గ్యాస్ ప్రొడక్షన్ కొంచెం తగ్గింది, కానీ ఆయిల్ ప్రైజెస్ సపోర్ట్ చేశాయి. మీడియా బిజినెసెస్ జియో హాట్స్టార్ రెవెన్యూ 12,799 crores, ఎబిటా 30% గ్రోత్. IPL, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ స్ట్రీమింగ్ స్ట్రాంగ్ ట్రాజెక్టరీ కంటిన్యూ అవుతుంది. రిలయన్స్ టెలికాం కంపెనీ మాత్రమే కాదు, మీడియా గెయిన్ కూడా అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ డెట్. నెట్ టు డెట్ 1.23 lakh crores. వినగానే ఎక్కువ అనిపిస్తుంది, కానీ కంపేర్ చేయాలి. డెట్ టు ఎబిటా రేషియో జస్ట్ 0.60x. మీనింగ్ ఏంటంటే కంపెనీ డెట్ డేంజరస్ లెవెల్లో లేదు. ఇంకా క్వార్టర్ క్యాపెక్స్ నియర్లీ 38,700 crores.
రిలయన్స్ ఫ్యూచర్ బిజినెస్ మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తుంది. న్యూ ఎనర్జీ, రీటైల్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ స్టోరీ ఆగిపోలేదు. సో రిలయన్స్ రిజల్ట్స్లో బిగ్గెస్ట్ టేక్అవే ఏంటి? ప్రాఫిట్ పెరిగింది, రెవెన్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. జియో కంటిన్యూగా క్యాష్ మార్జిన్ లాగా వర్క్ చేస్తుంది. రీటైల్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ బేస్లో ఉంది. క్యాంపా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఫాస్ట్గా స్కేల్ అవుతుంది. ఆయిల్ బిజినెస్ గ్లోబల్ వోల్టాలిటీని అడ్వాంటేజ్గా కన్వర్ట్ చేసింది. ఓవరాల్గా ఈ క్వార్టర్ ఒక మెసేజ్ క్లియర్గా ఇచ్చింది. రిలయన్స్ ఇప్పుడు ఆయిల్ కంపెనీ మాత్రమే కాదు, డిజిటల్, రీటైల్, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఎనర్జీ అన్నీ కంబైన్ అయ్యి డైవర్సిఫై గ్రోత్ మర్చెంట్. కానీ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ మానిటర్ చేయవలసిన పాయింట్స్ 2. రీటైల్ మార్జిన్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయా? క్యాంపా అండ్ నెక్స్ట్ న్యూ ఎనర్జీ బిజినెస్ ఫ్యూచర్ ప్రాఫిట్ని ఎంత ఫాస్ట్గా జనరేట్ చేస్తాయి? ఈ 2 ఆన్సర్స్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో వస్తాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి.